హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి చాలా బిజీగా అయితే జరిగిందండి. అంటే పాప బర్త్డే ముందు రోజు తీసిన వీడియో అండి. కొంచెం క్లీనింగ్స్, కొంచెం షాపింగ్ అవి కూడా అయితే ఉన్నాయి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎండ్ వరకు అయితే చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎవరైనా మొదటగా చూస్తే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా డే వచ్చేసి ఇంక మార్నింగే స్టార్ట్ చేశానండి. ఇంక పిల్లల్ని అయితే ఫస్ట్ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ పాపకి జడేసేసి ఇంక బొట్టయితే పెట్టేస్తున్నానండి. ఇంక లంచ్ అయితే ముందే ప్రిపేర్ చేశాను. పాలకూర పప్పు అయితే వండానండి. అవి కూడా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఫస్ట్ అయితే పిల్లలకి ఇంకా స్నానాలు అయితే చేయించేసి ఇంకా రెడీ చేస్తున్నానండి. బాబునైతే స్నానం అయితే చేస్తే వాళ్ళ నాన్న దగ్గరికైతే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే తీసుకొచ్చి తనను కూడా అయితే రెడీ చేయాలండి. ఇంక పాపని రెడీ చేసిన తర్వాత క్యారేజ్ బాక్స్‌లో సర్దేస్తున్నాను. ఇంకెవరి కాళ్ళకైతే సర్దేస్తానండి. మళ్ళీ ఒక దాంట్లో పెట్టామంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. పాప అయితే పైనైతే ఉంటుందండి. బాబు కిందుంటాడు. ఇంకా ఇద్దరికీ ఇబ్బంది అయిద్దని ఎవరి కాళ్ళకైతే బాస్కెట్స్ అయితే పెట్టేశానండి. తర్వాత బాబుని కూడా తీసుకొచ్చి వాడిని కూడా రెడీ చేసి ఇంక స్కూల్‌కి అయితే పంపించేసానండి. ఫస్ట్ ఇంకా వీళ్ళ పనైతే కానీ ఇంకా నా పనైతే స్టార్ట్ అవ్వదు కదా! ఇంక స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నేను ఫస్ట్ చేసుకునే పనైతేనే ఇంకా ఇదేనండి. ఇంక బట్టలైతే ఫస్ట్ నానబెట్టేసాను. వాషింగ్ మిషన్ అయితే పని చేయట్లేదని చెప్పాను కదండీ! ముందైతే బట్టలు నానబెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి కిచెన్‌లోకైతే వెళ్ళానండి. బట్టలు ఏ రోజుకి ఆ రోజు ఉతకకపోతే నెక్స్ట్ డేకి చాలా ఎక్కువైపోతున్నాయండి. అందుకు రాగానే ముందు బట్టలైతే నానబెట్టేసానండి. ఇంకా కిచెన్‌లో వచ్చేసి ఇంక అంత ఎక్కువ మెస్సీ అయితే లేదండి. కొన్నే ఉన్నాయి సామాన్లు. అవైతే ముందు క్లీన్ చేసుకున్నాను ఫస్ట్. ఇంకా తర్వాత మా వారు వెళ్తూ ఇంక పాలైతే తీసుకొచ్చారండి. ఇంక పాలు కూడా అయితే పొయ్యి మీద అయితే పెట్టేసాను. ఇంక పెరుగు తోడు పెడదామనేసి. ఇంక కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే నా డైలీ రొటీన్‌లో ఇదొకటైతే ఉంటుందండి. ఇంగా ఇది ఐస్ క్యూబ్స్ అయితే ఇంక నేనైతే ఆహ్, మసాజ్ అయితే చేసుకుంటానండి మార్నింగు. కొంచెం ఆహ్, పింపుల్స్ అలా ఉంటే కొంచెం తగ్గుతాయనేసి నేను డైలీ ఉంటదండి. డైలీ రొటీన్‌లో ఇదొకటండి పార్ట్. డైలీ అయితే చేసుకుంటాను. నాకు మార్నింగ్స్ కుదరకపోతే ఇంకా ఈవినింగ్ అయినా చేసుకుంటానండి ఇలా మసాజు. కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది ఫేస్ మొత్తమును. ఫస్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేసుకున్న తర్వాత ఇలాగా వాటర్‌లో అయితే మొహం డిప్ చేస్తానండి కాసేపు. ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అలా మసాజ్ అయితే చేసుకుంటాను. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంక బట్టలైతే ఉతికేసానండి. మాకీ ఉన్న చిన్న ప్లేస్‌లో బట్టలు ఉతకడం చాలా పెద్ద టాస్క్ అండి బాబు. అస్సలక్కడ ఖాళీ అయితే ఉండదు. అలాగే ఉతుకుతాను. ఇంక వాషింగ్ మిషన్ ఉన్నప్పుడైతే తెలియలేదు కానీ, ఇప్పుడు బట్టలు ఉతుకుతామంటే తెలుస్తుందండి. అస్సలక్కడ ఉతకడానికైతే అస్సలు ఖాళీ ఉండదు. ఇంక బట్టలైతే ఉతికేసిన తర్వాత ఇంక బట్టలైతే ఆరబెట్టేసానండి అప్పుడే. ఇంకా ముందు రోజు బట్టలైతే ఉన్నాయండి. అవైతే ముందైతే తీసేసాను. మాకైతే ఎండైతే తక్కువుంటదండి. అందుకు 2 డేస్ అలా ఆరతాయి. కొంచెం ఎండ ఎక్కువుంటే ఈవినింగ్ కల్లా ఆరిపోతాయండి. ఈవినింగ్ తీసేస్తాను బట్టలు. లేదంటే ఇంకా మార్నింగే ఇలా బట్ట ఉతికినప్పుడే తీసేసి ఇంక ఉతికిన బట్టలైతే వేస్తానండి. ఇంకా ఆరేయడం కూడా అయితే అయిపోయింది ఇక్కడ. ఇంక ఫస్ట్ వచ్చేసి పిల్లల బట్టలైతే ఇక్కడ ఆరేస్తానండి. ఇంకా మా బట్టలు మిగతాయన్నీ ఉంటే ఇంక వేరే సైడ్ అయితే ఆరేస్తాను. కొంచెం ప్లేస్ కూడా తక్కువ ఉంటదండి మాకైతేని. ఇంక ఎక్కువ బట్టలు ఆరేసుకుంటా కూడా అయితే ఉండదు. ఇంకా అవి ఆరేసిన తర్వాత ఇంక ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి. ఆ పాప బర్త్‌డే అయితే ఉంది కదా! నెక్స్ట్ డే ఇంకా నేనైతే ఇంక వాటర్‌తో అయితే వాష్ చేసుకున్నానండి ముందు. అంటే ఇంకా ఫెస్టివల్స్‌కి ఇంకా ఈ స్పెషల్ డేస్‌కి అలాంటివే కొంచెం వాటర్‌తో అయితే ముందు క్లీన్ చేసుకుంటానండి. లేదంటే వీక్లీ ట్వైస్ ఇలా మాప్ అయితే పెట్టేసుకుంటాను కదా! అంతా వాటర్‌తో కడిగేంత పనైతే ఉండదండి. ఇలా బర్త్‌డేస్ ఉన్నప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కొంచెం వాటర్‌తో క్లీన్ చేస్తాను. ఇలా వాటర్‌తో క్లీన్ చేసిన మా పిల్లలు లేనప్పుడే క్లీన్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళు నన్ను ఇల్లంతా కడగనివ్వరు. ఇంక వాళ్ళే ఆడుకోవడం సరిపోతది. ఇంక వాళ్ళు ఎలాగో స్కూల్‌కెళ్లారు కదా! అని ఫస్ట్ వాటర్‌తో అయితే క్లీన్ చేసుకొని తర్వాత మాప్ పెట్టుకున్నానండి తొందరగా ఆరిపోతదనేసి. ఇంక మాప్ అయితే పెట్టుకున్న తర్వాత ఇంక ముగ్గు కూడా అయితే వేసుకున్నానండి. నాకు ఇంట్లో ఇలా ముగ్గు వేసుకుంటే చాలా ఇష్టమండి. ఇంకా ఆరలేదు. ఆరితే ఇంక చాలా బాగా కనిపిస్తదండి. ఇంకిలా ఈ విధంగా ముగ్గులైతే వేసుకున్న తర్వాత ఇంక మ్యాట్లు కూడా అయితే వేసేసుకున్నానండి. ఇంకా ఈ కిచెన్‌లో అయితే ఇంకా ఆరలేదండి. ఆరితే చాలా బాగా అయితే కనిపిస్తది. చాలా బావుంటుందండి. ఇంకా ఈ కడగడం అయిపోయిన తర్వాత నేను కూడా అయితే ఫ్రెష్ అప్ అయిపోయానండి. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆఫ్టర్‌నూన్ అలా అయితే అయిపోయింది. ఇంక బయటికైతే వెళ్ళాలండి. స్కూల్ నుంచి అయితే కాల్ వచ్చింది. స్కూల్‌కి వెళ్ళాలి. ఇక్కడైతే ఇంకా రెడీ అయితే అవుతున్నానండి.
మా చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇదేనండి. మాకు డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకునే స్పేస్ అయితే ఉండదు. నేను ఇక్కడే రెడీ అవుతామండి. ఆ సెల్ఫ్‌లో ఒక పార్ట్ అంతా ఇంకా మేము మిర్రర్ అలా పెట్టుకోవడానికైతే పెట్టేసుకున్నాను. ఇంకా మాకంత స్పేస్ కూడా లేదండి. డ్రెస్సింగ్ టేబుల్ నాకు పెద్ద అద్దం అంటే చాలా ఇష్టము. కానీ ఏంటంటే ప్లేస్ అయితే లేదండి. ఇంకా వెళ్దాము అనేసి అనుకుంటే ఇంకా మా వారు ఇంకా హ్మ్. లంచ్ చేసేసి వెళ్దామనేసి అన్నారండి. ఇంకా లంచ్ చేసేసి ఇంకా స్కూల్‌కైతే బయలుదేరైతే వెళ్తున్నాము. ఇంకా ఎలాగో బయటకైతే వెళ్తున్నాం కదా! ఇంకా షాపింగ్ కూడా ఎళ్ళొచ్చేద్దాం అనేసి అనుకుంటున్నామండి. ఎందుకంటే మా వారు ఖాళీగా ఉన్నప్పుడే వెళ్ళాలి. లేదంటే ఇంక ఆయన అసలు మాకు దొరకరండి. ముందు రోజే మేము పాపకి డ్రెస్ అయితే తీసుకున్నాము. ఇంక ఎలాగో ఇప్పుడు బయటకైతే వెళ్తున్నాం కదా! అనేసి ఇంక చాక్లెట్స్ అలాంటివైతే ఉన్నాయండి తీసుకోవాల్సినవి. ఇంకా అవి కూడా అయితే తీసుకున్నామండి. ఇంక లేదంటే ఇంక మా వారైతే ఇంకా దొరకరండి. ఇంక ఎప్పుడు నైట్‌కి అలా వస్తారు. నైట్ అంటే ఇంక కుదరదు కదా! అత్తమాటలు నైట్ ఎళ్ళాల్సొస్తుందనేసి ఇంక ఎలాగో కుదిరింది కదా! అని వెళ్ళామండి. అసలు ఏం తీసుకున్నానో మీకైతే చూపిస్తాను వన్ బై వన్. ఇంకా ఇక్కడ పిల్లల కోసం అయితే ఇవైతే తీసుకున్నామండి. ఎప్పటినుంచో అడుగుతున్నారు తీసుకోమని. ఇంకా చాక్లెట్స్ బాక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇదేదో కంపెనీ అయితే ఉందని కొత్తది. కొత్త రకం అయితే తీసుకున్నాము. ఇంకా రోల్స్ తీసుకున్నామండి. ఇంక ఈ రోల్స్ కూడా ఇంకా ఎప్పుడు తీసుకోలేదు. ఇంక తీసుకున్నాము. తర్వాతొచ్చేసి ఇంకా పాస్తా ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఇంకా మా వారు వద్దన్నా సరే తీసుకున్నాం. టేస్ట్ చేసాక ఎలా ఉంటదో తెలీదు. ఒకటేమో ఇంకా ఫ్యామిలీ ప్యాక్ పిస్కల్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి. అండ్ మిల్క్ మేడ్ ఒకటి తీసుకున్నాను. ఇంకా సేమియాలయితే చేద్దామనేసి. అంటే పాపనైతే స్కూల్‌కి పంపించట్లేదండి. కొంచెం టెంపుల్‌కెళ్ళే ప్లాన్ అయితే ఉందనేసి ఇంకా స్కూల్‌కి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయడానికైతే ఏమి తీసుకోలేదు. ఇంకా ఇవేనండి. నేనైతే సింపుల్‌గా అయితే తీసుకున్నాం పాప బర్త్‌డే కోసము. అంటే మా బాబు బర్త్‌డే కూడా ఈ నెక్స్ట్ లాస్ట్ మంత్ ఎండింగ్ అండి. పెద్ద గ్యాప్ అయితే లేదు ఇద్దరికిని. ఇంకా పిల్లలిద్దరి బర్త్‌డేస్‌కి మధ్యలో ఒక 20 డేస్ గ్యాప్ మాత్రమే అండి. వెంటనే వస్తాయి బర్త్‌డేస్. ఇంకా ముందు రోజు షాపింగ్ అయితే వెళ్ళానని చెప్పాను కదండీ! పాప డ్రెస్ తీసుకున్నామండి. కొత్తగా మాల్ అయితే ఓపెన్ అయ్యి ఉంటే, సరే కలెక్షన్ ఎలా ఉందని చూడటానికైతే వెళ్ళామండి. ఇంక వెళ్ళాం కదా! ఇంక పాప బర్త్‌డే కూడా ఉందనేసి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము. అసలు నాకు మా వారికి షాపింగ్ అంటే అసలు ఇష్టముండదండి. ఎక్కువ సేపు స్పెండ్ అయితే చేయము. అసలు ఎన్ని డ్రెస్సులు చూసినా ఫస్ట్ చూసిందే తీసుకుంటామండి. అలాంటి దాన్ని అన్ని చూడడం ఎందుకు అనేసి మేము చూసేది ఫస్ట్ బెస్టే చూస్తామండి. అది చూసిందే తీస్తాము. ఎక్కువ సేపయితే స్పెండ్ అయితే చేయము షాపింగ్‌లో. ఇంకా ఈ డ్రెస్ సెలక్షన్ అయితే ఒక 15 మినిట్స్‌లో అయిపోయిందండి. ఇంకా బిల్లింగ్ దగ్గర మాత్రము ఒక 45 మినిట్స్ బిల్లింగ్ దగ్గర అయిపోయింది. ఇంకా షాపింగ్ చేసినంత సేపు కూడా లేదండి బిల్లింగ్ దగ్గర. ఇంక ఫైనల్‌గా ఈ డ్రెస్ అయితే తీసుకున్నామండి పాపకి. ఈ డ్రెస్ పాప ఈ మోడల్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదండి. సరే ఇంక పాప వేసినా కూడా చాలా బావుంది అనేసి ఇంక ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము పాపకి. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఒక 1500 అయితే పడిందండి. కానీ డ్రెస్ మాత్రం చాలా బావుంది క్వాలిటీ కూడాను. ఇంకా వస్తూ అయితే ఇంకా నేనైతే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నానండి. ఇదైతే నాకు చాలా ఇష్టము. నాకు క్రీమ్‌గా ఉన్న ఐస్ క్రీమ్ అయితే అసలు ఇష్టం ఉండదండి. ఇలాగ పుల్లతో ఉన్నదైతే చాలా ఇష్టము. ఇదైతే ఇంకా ఊర్లో అయితే డైలీ వచ్చేవండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా తీసుకునేవాళ్ళము. ఇక్కడికైతే డైలీ అయితే రావండి. ఇంక అప్పుడప్పుడు అలా వస్తాయి. ఇంకా ఇంకా నేను కరెక్ట్‌గా అప్పుడే మేము బయటికెళ్ళి వస్తున్నాము. ఇంకా వచ్చేసరికి ఇంకా తీసుకున్నామండి బయట. ఇంక నేను మా పిల్లలకైతే తీసుకున్నాను. మా పిల్లలకొచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసానండి. ఇంక నేనైతే ఇంకా అక్కడికొచ్చినయితే మా వారికి కబుర్లు చెప్తూ అయితే తినేసాను. ఇంకా అలా ఇంకా టైమొచ్చేసి ఈవినింగ్ అలా అయితే అయిపోయిందండి. ఇంక పిల్లలకి స్నాక్స్‌కైతే ఏమీ లేవనేసి ఇంక తొందరగా అయిపోయారు. ఏదైతే పాప్‌కార్న్ అయితే ఉందండి ఇంట్లో. ఇంక టైమొచ్చేటప్పటికే 4:15 అలా అయితే అయిపోయింది. పిల్లలొచ్చే టైం కూడా అయితే అయిపోయిందండి. ఇంక ఫాస్ట్‌గా అయితే ఇంకా ఫాస్ట్‌గా అయిపోయేది కూడా ఇంక పాప్‌కార్నే కదా అనేసి ఫస్ట్ పాప్‌కార్న్ అయితే వేపేస్తున్నాను. ఇంకా ప్యానొచ్చేసి నాకు ఇంకేది కనిపించలేదండి. ఇంకా కర్రీ వండుకునేదైతే ఇంకా నాన్ స్టిక్‌ది అయితే కనిపించింది. దాంట్లో అయితే ఇంకా పాప్‌కార్న్ అయితే చేసేసాను. ఇంకా పక్కనొచ్చేసి ఇంకా పిల్లల కోసము పాలు కూడా అయితే పెట్టేసానండి. ఇంకా పిల్లలు ఈవినింగ్ పాలైతే ఇస్తాను పిల్లలకి. ఇంక ఫైనల్‌గా అయితే ఇదిగోండి పిల్లల కోసమయితే పెట్టేసాను. ఇంకా నా కోసమయితే బ్లాక్ కాఫీ అయితే పెట్టుకున్నానండి. నాకు టీ కాఫీ అలాంటిది అలవాటు లేదు. బ్లాక్ కాఫీ అయితే అలవాటు చేసుకున్నానండి. ఇంక ఈ లోపల పిల్లలు కూడా అయితే వచ్చేసారు. ఇంకా చూడండి ఇంక అక్కడే కబుర్లు చెప్పేస్తారండి స్కూల్లో. ఇలా చేశాను, అలా చేశాను ఇంక అక్కడే చెప్పేస్తున్నారు. ఇంక పైకి కూడా రారండి నేనక్కడ నుంచుంటేని. ఇంకా అక్కడైతే ఇంకా ఏయో చెప్పేస్తున్నారు వాళ్ళైతే చూపిస్తున్నారు కూడాను. ఇంక రాగానే మా బాబు చూడండి ఇంక ముగ్గులు చూసి ఫుల్‌గా రియాక్ట్ అవుతున్నాడు. ఏంటిది? ఏంటిది? అనేసి. ఇంక వాడు లేనప్పుడు ముగ్గులు వేశాను కదా! చూసేటప్పుడు కొంచెము సర్ప్రైజ్ అయిపోయాడు.
ఇంక చూడండి ఇంక బౌల్స్ కోసం అయితే ఇంక అదొద్దు, ఇదొద్దు అని ఏదో చూసుకున్నాడు వాడైతేని. ఇంక వాళ్ళ అక్కయ్య కూడా వేసేసుకుంటాడు చూడండి అసలు. అసలు ఏం కొట్టుకుంటారండి బాబు వీళ్ళైతేని. ఇంక పాప్‌కార్న్ చూడండి స్పూన్‌తో తింటున్నాడు. ఇది కూడా వాళ్ళ అక్కయ్య కూడా అయితే వేసేసుకున్నాడు. ఇంక వాళ్ళకి ఇంకా సెపరేట్‌గా అయితే వేసిస్తానండి. అసలు ఒకే ఒకే బౌల్ గురించి కొట్టుకుంటున్నారనేసి ఇంకా సేమ్ కలర్‌ది తీసుకున్నానండి. అయినా సరే కొట్టుకుంటారు వీళ్ళైతేని. ఇంక ఫైనల్‌గా వీళ్ళకైతే ఇచ్చేసానండి. ఇక వీళ్ళైతే ఇక తింటున్నారు. ఇంక లోపల పక్కన నేను కూడా అయితే బ్లాక్ కాఫీ అయితే తాగేసానండి. ఇంకా ఈరోజు బిజీగా ఇలా అయితే గడిచిందండి. ఇక ఇక్కడితో వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.